తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తే, ఇండస్ట్రీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం భానుమతి గారి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అవునండి. భానుమతి గారితో మీ పరిచయం మీ ఏ సందర్భాల్లో కలిగింది, ఆమెతో మీ జర్నీ? భానుమతి గారు, భానుమతి, ధీమతి, లావణ్యవతి, రామకృష్ణ సతి, అప్పుడప్పుడు అతి భానుమతి గారు. అయితే ఆవిడ అతి అని మనకు అనిపిస్తుంది, కానీ ఆవిడేంటంటే ప్రతి క్యారెక్టర్లో ఆవిడ ముందు కనిపిస్తుంది. తర్వాత ప్రతి క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం అంటారే, అలా కాకుండా అసలు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే ఈవిడే డామినేటింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే పురుషాధిక్య సమాజం, అందులో హీరోల ఆధిక్యత ఉండేటటువంటి సినిమా ఫీల్డ్లో నేను కూడా బాగా కనిపించాలనేటువంటి ఉద్దేశంతో నేను అలా ఉంటాను అని తను స్టేట్మెంట్ ఇచ్చింది. సో తన పొగరు, వగరు, బిగువు, బెంకం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. దానికి నాకు పర్సనల్గా ఇంట్రాక్షన్ ఏంటంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో ఆయన భానుమతి పిలిస్తే పాట రాయడానికి ఆయనతో కూడా వెళ్ళాను నేను. వెళితే ఆ రోజు శనివారం. ఆ శనివారం ఆవిడేదో ట్యూన్ ఇచ్చింది. ఆ ట్యూను ఈయన విన్నాడు. విని నెక్స్ట్ డే పాట రాసుకుని తీసుకుని వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ డే వెళ్ళాము. ఆ ఫస్ట్ డే ఆదివారం, మేము నెక్స్ట్ డే వెళ్ళింది సోమవారం సిట్టింగు. సోమవారం ఏమో ఆవిడ మౌనవ్రతం. ఆవిడ ఎవరితో మాట్లాడదు మౌనవ్రతంలో. ఆ రోజంతా మౌనంగానే ఉంటుంది. అయితే ఒక పలక, ఒక బలపం పట్టుకుంటుంది. అన్నీ అక్కడ సర్వెంట్స్కి అందరికీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే పలక మీద రాస్తుంది. ఆవిడ భానుమతి లాంటి ఒక లెజెండ్ బలపం పట్టుకొని రాస్తూ ఉంటే నాకు చూడటానికి చాలా చిత్రంగా అనిపించింది. అయితే నేను కూడా వెళ్ళిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వాయిస్ లేదు. ఆయనేమో స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాస్తారు. సో ఈయన స్పీడ్గా రాసేటప్పుడు నేను చదివి ఆవిడకి చెప్పాలన్నమాట. సో ఆవిడేమో పలక బలపం పట్టు కూర్చుంది, కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పెన్ను పట్టుకొని కూర్చున్నాడు, నేను మధ్యన కూర్చున్నాను. వాళ్ళిద్దరు మధ్య కొద్దిగా వెనక్కి ఈయన రాసింది చదివి ఆవిడకి వినిపించటం, ఆవిడ రాసింది చదివి ఈయనకి వినిపించటం. సో చాలా గమ్మత్తైనటువంటి సిచ్యువేషను. తర్వాత ఆ మాటల్లోనే వాళ్ళు చాలా రాసుకున్నారు, చాలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. పాట ఎలా ఉంది అనేటటువంటి మాట, ట్యూన్ ఎలా ఉంది అనేటటువంటి మాట, తర్వాత సిచ్యువేషన్ ఏమిటి అనేది కూడా వాళ్ళిద్దరూ ఈయన స్క్రిప్లింగ్ ప్యాడ్ మీద, ఆవిడేమో దాని మీద రాసుకోవటం అనమాట. సో అసలు మేము కారు దిగంగానే నన్ను చూసి బుజ్జాయా అని అడిగింది. బుజ్జా అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఓకే. అది హీజ్ ఎ కార్టూనిస్ట్, బాపు గారు కాంటెంపరీ ఆయన. అనేటప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు, ఆయనకి వాయిస్ లేదు కదా స్క్రిప్లింగ్ ప్యాడ్ మీద, హీజ్ నాట్ బుజ్జాయ్, హీజ్ మిస్టర్ జయకుమార్ మై యంగ్ ఫ్రెండ్ అని రాశాడు. నమస్తే అమ్మా అని అన్న. అప్పుడు కబినంది లోపలికి తీసుకెళ్ళి మాట్లాడబోతుంటే, మీరు మాట్లాడొద్దు శాస్త్రి గారు, ముందు ఏం పుచ్చుకుంటారో చెప్పండి అని. సో మజ్జిగ అది తెప్పించింది, తాగి కూర్చున్న తర్వాత ఆ సాంగ్ గురించి, ఆ సిచ్యువేషన్ గురించి జరిగినటువంటి సంభాషణ అనమాట. ఓకే. తర్వాత అంత సైలెంట్గా ఉన్నా సరే ఆవిడ గంభీరంగా పలక మీద రాసింది, ఈయన అంతే. ఇద్దరు లెజెండ్స్. ఈయన మహాకవి, ఈయన అప్పటికి పద్మభూషణం, ఆవిడ పద్మభూషణం. ఆవిడకి పద్మశ్రీ వచ్చింది, పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ వచ్చింది. ఈయనకి పద్మశ్రీ వస్తే, ఈయన పద్మశ్రీ రిజెక్ట్ చేస్తే పద్మభూషణ్ వచ్చింది. ఇద్దరు పద్మభూషణ్ల దగ్గర నేను ప్రత్యక్షంగా చూడటం, అది చాలా గొప్ప అనుభూతి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణశాస్త్రి గారు, మనం భానుమతితో కూర్చున్నంతసేపు ఆవిడ ఎంత హుందాగా పలక మీద రాసినా కూడా ఎంత చక్కగా ఎంత భాష ఉపయోగించిందో గమనించావా అని
అది నా అంతటి వాడితో అన్నాడు ఆయన. సో ఒక ఇద్దరు లెజెండ్స్ కలిసేటప్పుడు చాలా నేత్రానందం అనమాట అది. అయిపోయింది, కృష్ణశాస్త్రి గారి ఇంట్లో భోంచేసాం. భోంచేసిన తర్వాత నేను హాల్లో ఈజీ చైర్లో రిలాక్స్ అయ్యాను. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీస్తాడు ఆయన. సరే నేను కూడా చిన్న న్యాప్ తీస్తూ ఆ కుర్చీలోనే ఇలా చూసేసరికి ఆయన పడుకోలేదు, రాస్తున్నాడు. ఏంటి రాస్తున్నాడు అని అనుకున్నాను నేను. తర్వాత 5 నిమిషాలు లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి ఆయన రాసిన పద్యాలు చూపించాడు నాకు. 4 పద్యాలు రాశాడు ఆయన. ఆ 4 పద్యాలు ఏమిటంటే, ఆ సారాంశం ఏంటంటే, నేను మాగన్నులో ఉంటుండగా ఒక అప్సరస దిగింది నా గదిలో. సో నా గదిని పరిశీలించింది. ఆయన గది ఇట్ ఈస్ ఎ లైబ్రరీ. చుట్టూ ర్యాక్స్, బుక్స్ అన్నీ ఉంటాయి, మధ్యలో బెడ్ ఉంటుంది. ఆ పుస్తక వైవిధ్యాన్ని, ఆ వైభవాన్ని చూసి ఆనందంగా నిద్రపోతూ ఉంటాడు ఆయన. ఎదురుగా ఆయన గురువుగారి ఫోటో, ఒక పక్క జీసస్, ఒక పక్క బుద్ధుడి ఫోటో. సో ఇట్ ఈస్ ఎ లైబ్రరీ, వండర్ఫుల్ లైబ్రరీ. సో నా లైబ్రరీ తిరిగించింది. తర్వాత నన్ను పలకరించింది. నేను బదులు చెబుతాం అనేసరికి కళ్ళు తెరిచాను. నేను మాగాణిలో నుంచి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి అప్సరస మాయమైపోయింది. బట్ ఆ ఫుట్ ప్రింట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి నా గదిలో అని ఒక ఇంగ్లీషు కవి వర్డ్స్వర్త్ పోయిటరీలాగా రాశారండి ఆయన. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు. తర్వాత 2 రోజుల తర్వాత కృష్ణశాస్త్రి గారింటికి ఆవిడే వచ్చారు, భానుమతి గారు. వస్తే ఈ పద్యాలు చూపించాడు ఆయన. ఆ పద్యాలు నేను ఫెయిర్ చేశాను. స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాసిన పద్యాలు కదా. ఆ 4 పద్యాలు ఉత్పలమాల పద్యాలు అవి నేను ఫెయిర్ చేస్తే ఆవిడికి చూపించాడు. శాస్త్రి గారు, మీరు ఇంకా నా మీద పద్యాలు రాస్తున్నారా అన్నది ఆవిడ. తర్వాత ఏదో స్నాక్స్ అది చేశారు. అయిపోయింది, ఆ మీటింగ్ అయిపోయింది. దట్ ఈస్ సెకండ్ మీటింగ్. మెడ్రాస్లో పిఠాపురం రాజా గారి బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఏదో ఒక అకేషన్కి పిలిచారండి. ఆ అకేషన్కి ఏంటంటే ఒక మ్యూజిక్ అకేషన్. ఆ మ్యూజిక్ అకేషన్కి జానకి గారు, తర్వాత పిబి శ్రీనివాసు, జి ఆనంద్, నేను, బి గోపాలం గారు. బి గోపాలం గారు అంటే రాజేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు. తర్వాత ఘంటసాల గారితో కలిసి పాడాడు ఆయన, సింగరు, మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ ఫంక్షన్కి పిఠాపురం రాజా గారిని ఎంటర్టైన్ చేసే, మ్యూజికల్గా ఎంటర్టైన్ చేసేటటువంటి ఫంక్షన్ అనమాట. గ్యాదరింగ్ అందరూ వచ్చారు. అక్కడికి వచ్చారు ఈవిడ, భానుమతి గారు వచ్చారు. భానుమతి గారు వస్తే అప్పుడు భానుమతి అంటే లెజెండ్ కదా. అసలు భానుమతిని చూడటమే గొప్ప అదృష్టంగా భావించేటటువంటి రోజులు అవి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఇలా చూసేవాళ్ళు భానుమతిని. షీఈ్ ఎ సింగర్, డాన్సర్, మ్యూజిక్ కంపోజర్, స్టూడియో ఓనర్, తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, యూనివర్సిటీ కళాప్రపూర్ణ. అసలు మీరు విప్రనారాయణ సినిమాలో చూడాలండి భానుమతిని. అస్సలు అందులో డార్క్ కలర్ టైట్ జాకెట్ అది వేస్తుంది. తర్వాత విప్రనారాయణని రెచ్చగొట్టుద్ది రొమాంటిక్గా. ఆ పర్ఫార్మెన్సు, ఆవిడ కాస్ట్యూము, డ్రెస్సు, ఆ సీన్లు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ భానుమతి రావటమే ఆ ఎంట్రీయే చాలా అద్భుతంగా. అందరూ లేచి ఆ రాజాగారి అది పెద్ద హాల్ అది. ఆ రాజాగారు ఒక పెద్ద చైర్, ఒక సింహాసనంలాగా ఎత్తైన కుర్చీ మీద కూర్చుంటే భానుమతి రాగానే ఆయన కూడా లేచి సాధారణంగా ఇన్వైట్ చేసి, తర్వాత పిపి శ్రీనివాసు, జానకి, నేను ఒక పాట, జి ఆనంద్, గోపాలం గారు, బి గోపాలం గారు హార్మోని వాయించేవాళ్ళు. సో భానుమతి గారు పాడితే బాగుంటుంది అని చిన్న సౌండ్ వచ్చింది. నేను ఇప్పుడు పాడాలండి, నేను ఇప్పుడు పాడను అని ఆవిడ సున్నితంగా తిరస్కరించింది. సో ఆవిడని చూడటానికి ఆ రాజాగారి బంధువులు అందరూ వచ్చారనమాట. ఓకే. తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో
అన్నపూర్ణ స్టూడియోలో మాకు షూటింగ్ ఉంది, కోదండరామరెడ్డి గారి షూటింగ్ ఉంటే మేము అక్కడ ఫ్లోర్ బయట ఉన్నాం. ఇంతలోకి భానుమతి గారు వచ్చింది. వచ్చి కాలు దిగుతుంది. నమస్కారం అమ్మ అన్నా. కోడి ఏడా అంది. అంటే కోడి రామకృష్ణ, ఆ పక్క ఫ్లోర్లోనే కోడి రామకృష్ణ షూటింగ్. సరే లోపల ఉన్నారమ్మా అని అంటే ఆవిడ నడుస్తుంది, ఆవిడతో పాటు వెళ్ళాము. మేము వెళితే కోడి అని అంది. నమస్కారం అమ్మా, నమస్కారం అంటే దగ్గరికి వచ్చాడు అన్న. అమ్మా ఏంటి కోడి? కోడి అనబాకండి అమ్మా, అందరూ కోడి అంటారు నన్ను. మరేమనమంటావు? డైరెక్ట్ అనమంటావా? డైరెక్టర్ కూడా అనక్కర్లేదమ్మా. ఏమనమంటావు? రామకృష్ణ అంటే చాలమ్మా, అలాగే కోడి. సో ఆవిడ ఒక లెజెండ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారే ఆవిడ అంటే భయపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఒక షూటింగ్లో రామారావు గారు ఆవిడ భుజం మీద చెయ్యి వేయటానికి తటపటా ఇస్తుంటే పర్వాలేదు చెయ్యి వేసుకో అనేదండి. ఓకే. మిస్సమ్మలో ముందు ఈవిడనే బుక్ చేశారు. ఓకే. భానుమతి గారినే బుక్ చేశారు మిస్సమ్మలో. చేసిన తర్వాత కొన్నాళ్ళు షూటింగ్ కూడా జరిగిన తర్వాత ఒకసారి సోమవారం 11 గంటలకు వచ్చింది. 11 గంటలకు వచ్చేసరికి చక్రపాణి గారు, ఏమ్మా 11 గంటలకు వస్తే మిగతా ఆర్టిస్టులు అందరూ వెయిటింగ్ నీకోసం, ఇలా అయితే ఎలాగ మేము సినిమా ఎట్లా తీస్తాం అని అన్నాడు ఆయన. అదేంటండి, నాకు సోమవారం వ్రతం ఉంటుందని మీ ప్రొడక్షన్ మేనేజర్తో చెప్పాను. మీ ప్రొడక్షన్ మేనేజరు మీతో చెప్పకపోతే అది నా తప్పు కాదు కదా అని ఈవిడ చాలా హార్ష్గా ఇచ్చింది. ఎదుటి వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడితేనే ఈవిడ హార్ష్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు హార్ష్గా మాట్లాడితే ఇంకెంత హార్ష్గా ఉంటుంది ఈవిడ చూపు కానీ, ఈవిడ మాట కానీ, ఈవిడ పాట కానీ విసిరినట్టే ఉంటుంది. ఆ త్రో, పాట పాడేటప్పుడు కూడా ఆ త్రో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట పాడేటప్పుడు ఆ మాటలో ఉన్న విరుపు ఇంకా ఏ గాయకుడి దగ్గర లేదు, ఏ నటుడి దగ్గర కూడా లేదు. తర్వాత స్వర్గసీమ అనేటటువంటి సినిమాలో నాగయ్య గారు పక్కన, నాగయ్య గారు హీరో అనుకుంటే, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఓహోహోహోహో పావురమా అని ఒక పాట అండి, అద్భుతమైన పాట. ఆ పాట కోసం అంట శివాజీ గణేశన్ 30 times చూశాడంట సినిమా, ఆ ఒక్క పాట కోసం. ఓకే. మీరు ఎప్పుడన్నా ఓహోహో పావురమా భానుమతి సాంగ్ అని కొట్టండి, ఎంత అద్భుతంగా పాడుతుందో. ఎన్ని విరుపులు, ఎన్ని గమకాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అంతా. ఓకే. స్టూడియోకి సంబంధించినటువంటి ఇంజనీర్ ఒకసారి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా మా ఫ్రెండ్ ఒక ఇంజనీర్ ఉన్నాడమ్మా, ఆవిడ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, ఒకసారి తీసుకురమ్మంటారంటే తీసుకురా అంటే నెక్స్ట్ డే ఆ ఫ్రెండ్ అని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు ఇంజనీర్సే. సో ఇద్దరు ఎంటర్ అవుతుంటే భానుమతి ఎదురుగా వచ్చింది. ఎదురుగా వచ్చేసరికి కొత్తగా వచ్చిన ఫ్రెండ్ భానుమతిని చూసి అలా అయిపోయాడు. ఫస్ట్ టైం భానుమతిని చూడటం. సో ఈయన అన్నాడు, మా ఫ్రెండ్ అమ్మా, ఈయనేనమ్మా మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అని అంటే, ఇంకేం చూస్తాడు, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడుగా అని అంది. అలాగా ఆ విరుపు, ఆ మాట అలా ఉంటుంది. ఇంకొకటి విన్నానండి నేను, ఇది మన ఘంటసాల గారికి ఆవిడకి ఏదో గొడవ అని చెప్పేసి విన్నాను. ఎందుకు జరిగింది అది, ఎట్లా మీకు? అక్కడ విప్పనారాయణ సినిమాలో ఘంటసాల గారు పాడటానికి వచ్చారు. పాడటానికి వచ్చి స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు సాంగ్. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం వేరు, మైక్ ముందు పాడటం వేరు. ఎందుకంటే మైక్ ముందు చాలా ఎనర్జెటిక్గా పాడాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత ఎనర్జీ ఉండదు, మామూలుగా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయినా, ఘంటసాల గారు అయినా, ఎవరైనా, సుశీలైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కాస్త తక్కువ వాయిస్లో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత మైక్ ముందుకు వెళ్ళేటప్పుడు పూర్తి ఎనర్జీతో పాడతారు. సో ఈయన ప్రాక్టీస్ చేసేటటువంటి తీరు ఈవిడికి ఏదో నచ్చల. తర్వాత ఈవిడ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో వేలు పెట్టింది ఈవిడ. ఇది విజయ సంస్థ కాదు, కాస్త గొంతెత్తి పాడండి అంది. ఇది విజయ సంస్థ కాదు, గొంతెత్తి పాడండి అంది.
విజయ సంస్థ అంటే నాగిరెడ్డి చక్రపాణి గారితో గొడవబడి వచ్చేసింది కదా మిస్సమ్మ లేక. సో అనేసరికి ఆయన హర్ట్ అయ్యాడు. ఆయన హర్ట్ అయ్యి ఈ వాక్అవుట్. అప్పుడు తర్వాత మిస్సమ్మలో ఏం రాజా చేత పాడించారు నాగిరెడ్డి చక్రపాణి గారు. అసలు నాగేశ్వరరావు రామారావు గారికి ఘంటసాల గారు పాడితేనే చాలా యాప్ట్గా ఉంటుంది అనేటటువంటి ఒక ఫిక్స్డ్ నోషన్ ఉంది. అయితే అక్కడ రాజేశ్వరరావు గారు తప్పుకోవటం వల్ల ఆయన ప్లేస్లో ఏఎం రాజాని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. ఏఎం రాజే పాడాడు. అయితే అప్పటికి ఆల్రెడీ వాళ్ళు పాడించారు కదా ఏఎం రాజాత. ఇప్పుడు ఘంటసాల వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఏఎం రాజాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాడించింది ఈవిడ. సో ఆ విధంగా ఘంటసాల గారికి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఆవిడికి. మిస్సమ్మ క్యారెక్టర్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఈవిడ పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆ క్రిస్టియన్ క్యారెక్టర్ కూడా అన్యమనస్కంగా ఒప్పుకుందని ఆవిడ మనసులో ఒకటి ఉంది. తర్వాత చక్రపాణి గారితో గొడవ జరిగింది. గొడవ జరిగితే ఇలా అయితే మేము కష్టం సినిమా చేయలేమని అంటే, అయితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఆవిడ వాక్డ్ అవుట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అప్పుడు భానుమతిని రీప్లేస్ చేసి భానుమతికి బదులు సావిత్రిని పెట్టారు. సావిత్రిని పెట్టి మిస్సమ్మ సినిమా తీశారు. తర్వాత సినిమా చూసిందంట ఆవిడ. సినిమా చూసింది అంటే ఆ క్యారెక్టర్ ఎలా పోర్ట్రే అయ్యిందో, నేనైతే ఎట్టా చేస్తుండేవాడిని, సావిత్రి అయితే ఎట్టా చేసిందని చూసిందంట. చూసిన తర్వాత ప్రెస్ మీట్లో అడిగారు జర్నలిస్టులు, ఏమ్మా మీరు మిస్సమ్మలో మంచి క్యారెక్టర్ మిస్ అయినందుకు మీరేం ఫీల్ అవ్వలేదన్నాడు. నేనేం ఫీల్ అవ్వలేదు, నా కోసం వచ్చేవి నా కోసం నిలబడతాయి అని చెప్పి నేను ఫీల్ అవ్వలేదు. నేను ఆ మిస్సమ్మ సినిమా వదులుకున్నందువల్ల ఒక సావిత్రి అనేటటువంటి ఒక మంచి నటి మనకి వచ్చిందని చాలా స్పోర్టివ్గా చెప్పింది ఆవిడ. సో ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తను డామినేట్ చేసేటటువంటి తత్వం ఉన్నా ఎదుటి వాళ్ళ ప్రతిభని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం. ఎందుకంటే చాలా తెలివైంది, మంచి రచయిత, సాహిత్య అకాడమీ విన్నరు, అత్తగారి కథలకి అవార్డు వచ్చింది, మంచి చదువరి, సాహిత్యం మీద సంగీతం మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఆవిడ తెలుగులో ఎన్ని అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసిందో తమిళ్లో కూడా అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసింది. ఎంజీఆర్తో, శివాజీ గణేషన్తో పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది. తర్వాత అప్పట్లో అన్నాదురై చీఫ్ మినిస్టర్ అన్నాదురై ఏమన్నాడంటే సినిమా నటనకి ఆవిడ వ్యాకరణం అన్నాడు. భానుమతి సినిమా నటనకి వ్యాకరణం అన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ భానుమతి. అసలు భానుమతికి ఫ్యాన్స్ కానోళ్ళు అంటూ ఉండరు. ఆవిడ నటనకు కానీ ఆవిడ పాటకు కానీ. తర్వాత ఒక తమిళనాడులో ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఇచ్చారు ఆవిడకి. తమిళియన్స్కి భానుమతి అంటే పెద్ద రికార్డు. సో అటువంటి లెజెండ్ ఆవిడ. తర్వాత ఒకసారి బాలకృష్ణ రామారావు గారితో భానుమతి గారితో యాక్ట్ చేస్తున్నాను నేను, మంగమ్మ గారి మనవడి క్యారెక్టర్ నేను చేస్తున్నాను, ఆవిడ మంగమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్తే అప్పుడు షూటింగ్కి వెళ్ళే ముందు నా దగ్గరికి రా అని చెప్పారంట రామారావు గారు. సరే ఆ రోజు షూటింగ్కి వెళ్ళాలి. బాలకృష్ణ గారు రామారావు గారి దగ్గరికి వెళితే రామారావు గారు చెప్పారంట, భానుమతి చాలా అద్భుతమైనటువంటి నటీమణి, చాలా టాలెంటెడ్. తర్వాత ఎవరున్నా సరే, ఎటువంటి ఆర్టిస్ట్ ఉన్నా సరే ఆవిడ డామినేట్ చేసేటట్టు ఉంటుంది. ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ వాచకం కానీ చాలా గొప్ప నటి ఆవిడ, మంచి విద్వత్తురాలు. కాబట్టి
ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఒబీడియంట్గా వినమ్రంగా ఉంటే ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అని ఆవిడతో చాలా చక్కగా ఉండు అని చెప్పి పంపించాను. ఓకే. చెప్పి పంపిస్తే అప్పుడు భానుమతి గారు మంగమ్మ గారి మన షూటింగ్కి వస్తే అప్పుడు ఈయన వెళ్ళి బాలకృష్ణ గారు వెళ్ళి ఆవిడని రిసీవ్ చేసుకొని వచ్చి చక్కగా గౌరవంగా కూర్చోబెట్టి ఈవిడ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈవిడ కారు ఎక్కి కారులో డ్రాప్ చేసే వరకు టాటా చెప్పి వచ్చాడంట. అంటే రామారావు గారికి నాగేశ్వరరావుకి కూడా అంత రికార్డు ఈవిడంటే. సో అప్పట్లో రూ. 1,00,000 తీసుకునేది ఆవిడ. ఓకే. అప్పట్లో రూ. 1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ హీరోయిన్గా. ఓకే. తర్వాత అంతస్తుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతిని బుక్ చేశారు. బుక్ చేస్తే వీరేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. సో బుక్ చేస్తే భానుమతిని బుక్ చేయటం అంటేనే చాలా గొప్ప విషయం లాగా చెప్పేవాళ్ళు అప్పుడు. సో సారథి స్టూడియోలో షూటింగ్. సారథిలో స్టూడియో షూటింగ్ అయితే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరూ హోటల్స్లో దిగారు. అమ్మ ఇక్కడ కూడా ఒక మంచి హోటల్ పెడతామనంటే, ఎందుకండి అక్కర్లేదండి స్టూడియోలో ఉంది కదా, స్టూడియోలోనే ఉంటాను అని అంది ఆవిడ. అని అంటే సారథి స్టూడియోలోనే ఉన్నది ఆవిడ. ఓకే. సో ఆ రాత్రి ఆవిడ కాళ్ళు ఎలకలు కొరికాయంట. అంటే స్టూడియో అప్పట్లో అదే అన్ని ఫెసిలిటీస్ ఫారెస్ట్ ఉండకపోవచ్చు. సరే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి ఆ ఎలకలు కరిచాయి కదా, బ్లడ్ ఏదో వచ్చింది. వస్తే దానికి ఏదో పూసిందంట ఆవిడ. ఏంటమ్మా ఇదేనంటే ఇట్లా ఎలకలు కొరికాయని తెలుసుకుని, అయ్యయ్యో ఎలకలు కొరికాయా, హోటల్లో ఉంటే పోయేదమ్మా అది ఇది అని చెప్పి, మరి ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేసేస్తానమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి అది ఇది అంటే, ఎలకల కోసం షూటింగ్ క్యాన్సిల్ చేస్తానండి, పర్వాలేదు అని చెప్పి, సో అలాగే వచ్చి ఆవిడ ఆ రోజంతా యాక్ట్ చేసింది. ఓకే. సో అంటే అట్ టైమ్స్ ఆవిడ ఇప్పుడు ఆ పొగరు బిగరు బెంకం బిగువు ఉన్నా కూడా సో ప్రొడ్యూసర్స్కి వాళ్ళ లాస్ కదా. ఈవిడ స్టూడియో షూటింగ్కి వెళ్ళకపోతే అక్కడ చాలామంది ఆర్టిస్టులు వెయిటింగ్, ఖాళీ షీట్ బర్నింగ్. సో ప్రొడ్యూసర్ సౌలభ్యం కూడా చూసేటటువంటి మనస్తత్వం ఓకే ఆవిడది. ఒకసారి ప్రెస్ మీట్లో ప్రెస్ నుంచి ఒక అతను అన్నాడంట, అమ్మా మీరు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో యాక్ట్ చేస్తున్నారు అని అన్నారంట. అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో. అని అంటే ఆవిడేమని రిప్లై ఇచ్చింది, నేను సూపర్ స్టార్స్తో యాక్ట్ చేయటం కాదు, లేడీ సూపర్ స్టార్తో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, మీరేమన్నా అడగాలనుకుంటే వాళ్ళని అడగండి. సో ఆ విధంగా ప్రతి విషయంలో తన ఆధిక్యత చూపించుకునేది. అసలు ఏ క్యారెక్టర్లోనైనా సరే క్యారెక్టర్ కన్నా భానుమతి ముందు కనిపించినా బట్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అసలు ఆర్టిస్టులు కూడా భానుమతి పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే అండి, యశ్వరలక్ష్మి వాజ్ ఎ సింగర్, మంచి క్లాసికల్ సింగర్ యశ్వరలక్ష్మి. బాలరాజులో వాటితో యాక్ట్ చేసింది నాగేశ్వరరావు గారితో. అప్పుడు నాగేశ్వరరావు గారిని పెళ్లి చేసుకుందామని నాగేశ్వరరావు గారు స్పందించకపోయేసరికి ఆయన కూడా హెకిల్ చేసిందని అటువంటి సందర్భం విన్నాం మనం. ఆవిడ సాంగ్కి ఈవిడ ఫ్యాను, యశ్వరలక్ష్మి పాటకి ఈవిడ ఫ్యాను భానుమతి గారు. ఐ లైక్ యశ్వరలక్ష్మి వాయిస్ అండ్ హెర్ సింగింగ్ అని చెప్పింది భానుమతి గారు. ఒకసారి అమ్మాయి పెళ్ళి సినిమా చేస్తూ రామారావు గారిని అనుకుంది హీరోగా. సో అందులో గీతాంజలికి ఒక వేషం అనుకుంది. ఒకసారి ఫోన్ చేసి గీతాంజలికి
గీతాంజలి నేను సినిమా తీస్తున్నాను, నువ్వు వేషం వేయాలి అని అంది. అంటే గీతాంజలి అంది, అమ్మ నేను వేషాలు వేయట్లేదమ్మా, మానుకున్నాను అంది. అనేసరికి ఏంటి మానుకోవటం ఏంటి, అదేంటి నువ్వు మంచి ఆర్టిస్ట్వి, మానుకోవటం ఏంటి అని అంది. అంటే లేదమ్మా రామకృష్ణ గారు, నేను సంపాదిస్తున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు యాక్ట్ చేయటం, అప్పటికే హీరో రామకృష్ణ బాగా సెటిల్ అయి ఉన్నాడు, ఒక చెన్నైలో థియేటర్ కట్టుకున్నాడు, అతను కూడా మంచి బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యి ఉన్నాడు. సో నేను సంపాదిస్తున్నాను కదమ్మా, అట్లా నువ్వెందుకు కష్టపడటం, మళ్ళీ నువ్వు షూటింగ్కి వెళ్ళిపోయి నేను షూటింగ్కి వెళ్తే పిల్లలకి చిల్డ్రన్ కేర్ ఎవరు చూసుకుంటారు, కాబట్టి నువ్వు సినిమాలు మానేసి పిల్లలు చదువు మంచి చెడ్డ చూస్తూ ఉండు అని అంటే ఆవిడ తను కన్విన్స్ అయ్యి ఈ విధంగా కన్విన్స్ అయ్యానమ్మా నేను, అందుకే వేషాలు వేయట్లేదు అని అంటే భానుమతి గారు అడిగిందంట, నువ్వు కన్విన్స్ అయ్యాడా వాడు కన్విన్స్ చేశాడా అని అడిగిందంట. థర్డ్ పర్సన్ కాబట్టి వాడు వీడు అనుకుంటాం మనం, ఎంటి వాడు నాగ్గాడు అనుకుంటాం కదా. సో లేదమ్మా తనే కన్విన్స్ చేశాడు, నేను కూడా కన్విన్స్ అయ్యానని చెప్తుంది. ఈ రామకృష్ణుడు అంతేనమ్మా అంది. ఈ రామకృష్ణుడు అంటే గీతాంజలి భర్త రామకృష్ణ కదా, ఈయన భర్త కూడా రామకృష్ణ కదా, ఈ రామకృష్ణుడు ఇంతేనమ్మా, భానుమతి రామకృష్ణ అంటారు కదా, సో ఈ రామకృష్ణుడు ఇంతేనమ్మా అని చమత్కారం. తర్వాత ఈ రామారావు గారిని బుక్ చేయటానికి చిన్న తమాషా జరిగింది. తాతమ్మ కళలో ఈవిడ్ని బుక్ చేయాలి రామారావు గారు. సో డివి నరసరాజు గారు రైటర్. అప్పటికే బ్యానర్ ఉందా భానుమతి గారికి? అప్పటికే ఎప్పుడో భరణి స్టూడియో ఎప్పుడో ఉంది. అప్పటికి చండీరాణి తెలుగు, తమిళం, హిందీలో చేసింది. దిలీప్ కుమార్ని డైరెక్ట్ చేసింది ఆవిడ. చండీరాణి హిందీ. ఓకే. అప్పటికే స్టూడియో ఓనరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, సింగరు అన్నీ. అవును. సరే డివి నరసరాజు గారు వెళుతూ మరి ఆవిడ రెమ్యునరేషన్ అది, డివి నరసరాజు చాలా జెంట్లమన్, చాలా పెద్దరికంగా ఉండేవాడు. సో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరితో సమకాలీనంగా ఉండేటటువంటి ఒక జెంట్లమన్ ఆయన డివి నరసరాజు గారు. రామారావు గారికి చాలా ఆప్తుడు. సో భానుమతి దగ్గరికి జనరల్గా ఆర్టిస్ట్ని బుక్ చేయడానికి కాల్ షీట్స్కి ప్రొడక్షన్ మేనేజర్ని పంపిస్తారు, కానీ డివి నరసరాజు గారిని పంపించారు. డివి నరసరాజు గారు వెళుతూ అప్పుడు 4 లక్షలు తీసుకుంటున్నాడు రామారావు గారు. 4 లక్షలు తీసుకుంటున్నారు. తర్వాత నేను 4 లక్షలు అనకుండా 2 లక్షలు అని చెప్పండి, ఎందుకంటే హీరో 4 లక్షలు తీసుకుంటున్నాడంటే హీరో రేంజ్లో అడుగుద్ది ఆవిడ అని చెప్పి 2 లక్షలు అని చెప్పండి అని పంపించారు. పంపిస్తే ఈయన వెళ్ళాడు. అమ్మా మీరు యాక్ట్ చేయాలి రామారావు గారు తాతమ్మ కళ, నేనే స్క్రిప్ట్ రాస్తున్నాను అంటే తప్పకుండానండి అని. మరి రెమ్యునరేషన్ సంగతి ఏమిటి అని అడిగారు. అడిగితే రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు దానికి ఒక 5,000 తగ్గించి ఇవ్వండి నాకు అంది. సో వెళ్ళటమే 2 లక్షలు అని చెప్పారు కదా. సో ఆ 2 లక్షలకి 5,000 తక్కువగా. అప్పుడు ఆయన ఇచ్చేటటువంటి రామారావు గారు 2 లక్షలు తీసుకుంటున్నారు, ఒక 5,000 తక్కువగా. అప్పుడు ఏం చేసింది ఈవిడ, 5,000 యాడ్ చేసి ఆయనకి 2 లక్షలు ఇస్తున్నాను, నేను యాక్ట్ చేస్తాను తాతమ్మ కల్లో, నా సినిమాలో అమ్మాయి పెళ్ళి ఆయన యాక్ట్ చేయమనండి అని చెప్పి రివర్స్లో అటాక్ ఇచ్చింది ఆవిడ. అర్థమైంది ఆ పాయింట్. 2 లక్షలు లాస్ అయింది ఎన్టీఆర్ గారు. రాము అప్పుడు కమిట్ అయ్యాడు ఆయన. ఓకే. ఇప్పుడు నేను 2 లక్షలు తీసుకుంటున్నాను, ఆ 2 లక్షలకి 5,000 తక్కువగా ఇవ్వమంది కదా, 5,000 భర్తీ చేసి నా సినిమాలో ఈ 2 లక్షలు తీసుకొని ఆయన యాక్ట్ చేయమనండి అని అమ్మాయి పెళ్ళికి. ఆ విధంగా ఆవిడ తెలివితేటలు కానీ, ఆవిడ అటాక్ చేయటం కానీ, తర్వాత
పండంటి కాపురం అని ఒక మంచి సినిమా. కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు కలిసి తీస్తున్నారు. లక్ష్మీ దీపక్ డైరెక్టర్ దానికి. చాలా అద్భుతమైనటువంటి కథ. అందులో నలుగురు బ్రదర్స్, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ, ఈ నలుగురు బ్రదర్స్లో అందులో పెద్ద బ్రదర్ ఏమో ఎస్వి రంగారావు గారు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అందులో. ఆ కథ అంతా రాణి మాలిని దేవి అని ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది ఈ కథ అంతా. సో ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒక బ్రదరు పెళ్లి చేసుకుంటానని చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వీళ్ళ మీద కక్ష తీసుకునేటువంటి క్యారెక్టర్ అది. రాణి మాలినీదేవి అని చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేశారు ముందు. ఓకే, భానుమతిని బుక్ చేశారు ముందు. బుక్ చేస్తే భానుమతి ఏమో కాస్ట్యూమర్ని రమ్మని తన పర్సనల్ కాస్ట్యూమర్ని కూడా తీసుకుని మెడ్రాస్లో ఇండియన్ సిల్క్ హౌస్కి వెళ్ళి రాణి మాలినీదేవి క్యారెక్టరే రాణి. సో దాని కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి? సో అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసింది. మొత్తానికి 60,000 రూపాయలు బిల్లు వచ్చింది కాస్ట్యూమ్స్కి. ఆ పట్టు చీరలకి, వాటికి, ఆ మీదన షాలు, ఆవిడ ఆర్నమెంట్స్, 60,000 బిల్లు వచ్చింది. ఆ బిల్లేమో ప్రభాకర్ రెడ్డి గారికి పంపించింది. పంపించేసరికి అప్పట్లో 60,000 ఒక ఆర్టిస్ట్కి కాస్ట్యూమ్స్ కాస్ట్ 60,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ప్రభాకర్ రెడ్డి గారు బిల్లు చూశారు. బిల్లు చూసి హీరో కృష్ణ గారికి చూపించారు. చూపిస్తే ఏమిటి కృష్ణ, ఈవిడ ఒక్క కాస్ట్యూమ్స్కి 60,000, అసలు ఈవిడతో మనం సినిమా తీసినట్టేనా అని అనుకుని ప్రొడక్షన్ అంతా ప్రభాకర్ రెడ్డి గారు చూసేవాళ్ళు. అని హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైనర్. కథ సెలెక్ట్ చేయటంలో కానీ, తర్వాత డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని ఫిక్స్ చేయటంలో కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడు ఆయన. ఇలా అయితే కృష్ణ ఈవిడతో మనం కాస్ట్యూమ్స్ దగ్గర బిగినింగ్లోనే ఇలా అయితే తర్వాత ఎలా ఉంటుందో ఆవిడతో మనం వేగలేము, టైంకి వస్తుందో రాదో తెలీదు, చక్రపాణి లాంటి వాటితోనే గొడవ పెట్టుకుంది అని చెప్పి ఓవర్ నైట్ క్యాన్సిల్ చేసుకుని ఆ రాత్రికి రాత్రి జమున్ను బుక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. గుమ్మడి గారి పేరు క్యారెక్టర్ కదా, గుమ్మడి పేరు క్యారెక్టర్. అందులో గుమ్మడి గారిని యంగ్ ఏజ్లో చూపిస్తారు, భలే గమ్మత్తుగా ఉంటుంది. గుమ్మడి గారిని, గుండెపాటు గుమ్మడి గారిని మనం ఓల్డ్ క్యారెక్టర్స్లోనే చూస్తాం. అందులో యంగ్ గుమ్మడిని చూపించారు, గమ్మత్తుగా ఉంటుంది. తర్వాత మరి ఈవిడ్ని బుక్ చేసేటప్పుడు ఆవిడికి కథ చెప్తారుగా, క్యారెక్టర్ కూడా చెప్తారుగా. ఈవిడేం చేసింది, వీళ్ళు నన్ను తీసేశారు, జమును పెట్టి షూటింగ్ స్టార్ట్ చేశారని ఈవిడ రాత్రికి ఆ కథ కొద్దిగా మార్చేసి, ఈవిడ సొంత స్టూడియో ఉంది కదా, సొంత స్టూడియోలో ఆ ఆర్టిస్టులు బుక్ చేసి, ఈవిడ పిలవంగానే వస్తారు ఆర్టిస్టులు, సొంత స్టూడియో షూటింగ్ స్టార్ట్ చేసింది. ఆ కథ షూటింగ్ స్టార్ట్ చేసేసరికి అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు హైరాణ పడిపోయి డే అండ్ నైట్ వర్క్ చేసి ఆ సినిమా చేసి రిలీజ్ చేశారు. అది అద్భుతంగా ఆడింది అనుకోండి, అది వేరే ఇష్యూ. తర్వాత మిస్సమ్మ సినిమాలో చక్రపాణితో గొడవ పడింది కదా, ఆ గొడవ పడితే చక్రపాణి గారి మీద కోపంతో, సొంత స్టూడియో ఉంది, టెక్నీషియన్స్ అందరూ రెడీగా ఉన్నారు, ఈవిడ మెయిన్ క్యారెక్టర్, ఎవరు పిలిచినా వస్తారు. సో చక్రపాణి అని టైటిల్ పెట్టి చక్రపాణి గారి మీద సినిమా తీసేసింది. చక్రపాణి క్యారెక్టర్ సిఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక మంచి ఆర్టిస్టు, ఆయన్ని చక్రపాణి క్యారెక్టర్కి పెట్టి సినిమా తీసేసింది. సో ఆవిడ ఓటమిని అంగీకరించదండి, చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం. ఈవిడ యాక్ట్ చేస్తూ ఉండేటప్పుడు అప్పుడప్పుడే పైకి వస్తుంది, ఈవిడ మంచి పేరు వస్తుంది. పేరు వస్తుంటే ఒంగోలు దగ్గర ఒక విలేజ్ ఆవిడది. సో పేరెంట్స్ ఏమో సంబంధాలు చూస్తున్నారు ఈవిడికి. సంబంధాలు చూస్తుంటే ఈవిడికి షూటింగ్లో రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ గారు. సో చాలా మంచి కుర్రాడు, చాలా సిన్సియర్ వర్క్ చేస్తున్నాడు, అది ఇది అని అందరూ అనుకునేవాళ్ళు. అనుకుంటే ఈవిడ కూడా చూసింది అతన్ని, బాగున్నాడు, వెల్ బిహేవ్డ్,
తర్వాత కాస్త మంచి ఫీచర్ ఉండేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఇంటి దగ్గరేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆల్రెడీ షీ గాట్ ఇంప్రెస్డ్ విత్ హిమ్. అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్కి వెళ్ళిపోయిందంటండి. రామకృష్ణ గారి రూమ్కి వెళ్ళిపోయింది. అబ్బాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదని డైరెక్టర్కి అడిగేసింది. అడిగితే మిత్రపోయాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక హీరోయిన్ వచ్చి ఈ రూమ్కి వచ్చి పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఈయనేమో మిత్రపోయాడు. ముందు మిత్రపోయి జోక్ కాదు, నిజంగానే నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నేను గమనిస్తున్నాను, అది ఇదంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇంకా నాకు చాలా కెరీర్ ఉంది, అది ఇది అని అంటే ఈవిడ ముందు ఒప్పుకోలే. ఆవిడ ప్రెషర్ ఎక్కువైతే అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఆ విధంగా మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్ కూడా అందరికీ పబ్లిక్గా తెలిసినట్టు కాకుండా ప్రైవేట్గా వెళ్ళి వేరే చోట మ్యారేజ్ చేసుకుని వచ్చారు. ఆవిడవన్నీ యుద్ధమే. ఆ యుద్ధంలో ప్రతి యుద్ధంలో ఆవిడదే గెలుపు. ఆ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి కెరీర్ స్టార్ట్ చేసినటువంటి భానుమతి తర్వాత రామకృష్ణ గారు డైరెక్టర్ అయిన తర్వాత భానుమతి రామకృష్ణని పేరు పెట్టుకొని తర్వాత కొడుకు భరణి అతనితో స్టూడియో రన్ చేస్తూ ఒక పక్క స్టూడియో, ఒక పక్క నటన, ఒక పక్క దర్శకత్వం, సంగీత దర్శకత్వం, ఒక పక్క సింగింగ్. సో అన్నిట్లో అందుకే ఆవిడని బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. మొట్టమొదట నాగయ్య గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. తర్వాత ఆ పేరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా భానుమతి గారికే వచ్చింది. సో తెలుగులో ఎంత అద్భుతంగా చేసిందో అట్లాగే తమిళ్లో యాక్ట్ చేసింది. చండీరాణి అనే సినిమా ఫస్ట్ వరవిక్రమ ఆవిడ సినిమా. విప్రనారాయణ, లైలా మజ్ను, తర్వాత బాటసారి, తర్వాత శరత్ నవల్, అవన్నీ బడదీది, ఇవన్నీ రామకృష్ణ గారు మంచి శరత్ బాబు నావల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఆవిడకి చూపించి బాగుంటాయి అని చెప్పి, లేదు ఈవిడ క్యారెక్టర్ ఒకటి మెయిన్గా ఉండారు కదా. ఆ బాటసారిలో క్యారెక్టర్ అయితే చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు ఒక క్యారెక్టరు, ఆయన ఎక్స్ట్రాడినరీ చేస్తే ఎప్పుడు పుస్తకాలు ఉంటాడు. ఇతన్ని ప్రేమిస్తుంది ఆవిడే. అలాగే విప్రనారాయణలో కూడా విప్రనారాయణుడు ఎంత చాలా భక్తి తరపుడు, ఆడదానికి చాలా దూరంగా ఉండేవాడు. అతన్ని కవ్వించి రొమాంటిక్గా అతన్ని ప్రేమించి అతన్ని లైఫ్ పార్ట్నర్గా ఇన్వైట్ చేయటం కోసం అటువంటి క్యారెక్టర్. సో అటు బాటసార్లో కానీ ఇటు విప్రనారాయణలో కానీ ఈవిడిదే డామినేటింగ్ క్యారెక్టర్. అసలు ఈవిడ నేచరే డామినేటింగ్ నేచరు. అసలు క్యారెక్టర్ సాఫ్ట్గా ఉన్నా కూడా ఆవిడ విసురు, ఆవిడ డైలాగు కానీ ఆవిడ పాట కానీ విసరటమే భలే త్రో. సో తర్వాత తమిళనాడులో బ్రహ్మానందం పట్టారు ఆవిడకి, ఒక మ్యూజిక్ అకాడమీకి ప్రిన్సిపల్గా ఇచ్చారు. తమిళనాడులో కూడా చాలా పెద్ద పేరు సంపాదించింది. తెలుగు సినిమాల్లో ఎలా ఉంది. తర్వాత బిఎన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి చెప్పే ఉంటారు మీకు, భానుమతి కోసమే నన్ను మల్లీశ్వరి తీశాను అన్నాడు ఆయన. భానుమతి లేకపోతే మల్లీశ్వరి సినిమా లేదు అని అన్నాడు. సో బిఎన్ రెడ్డి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి మేధావి మరి భానుమతి గారి గురించి అటువంటి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే, సో మరి ఆవిడ ఎంత ప్రతిభావంతురాలు, ఎంత తెలివైంది. అందుకే భానుమతి, ధీమతి, అపురూప లావణ్యవతి, రామకృష్ణ గారి సతి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు భానుమతి గురించి చక్కటి విషయాలు షేర్ చేశారు తెలుగు ప్రేక్షకుల కోసం. ఓకే, థ్యాంక్ యూ అండి.